వేస్తున్నారు. ఇదే ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళే ముందు వివరాలు ఏంటో చూద్దాం. పవర్ పోయింది, పార్టీ వీక్ అయిపోయింది. అలాగే ఉంటే కార్ పార్టీ తెలంగాణ భవన్కే పరిమితమవుతుంది. ఇది వాళ్లకు కూడా బాగా తెలుసు. అందుకోసమే ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది గులాబీ టీం. ఇప్పటికే అధికారం కోల్పోవటాన్ని బీఆర్ఎస్ నాయకత్వం తట్టుకోలేకపోతోంది. రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. అందుకోసమే అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ సర్కార్కు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్న లగచర్ల గొడవలో ఏం జరిగిందో, ఎవరు కుట్ర చేశారో తెలంగాణ మొత్తం చూసింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ను కూడా ఆ పార్టీ నాయకత్వం రాజకీయంగా వాడుకోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఈ ఇష్యూలో ఆ పార్టీ నాయకుల మాటలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ ప్రాణం పోయినా బాధితురాలు రేవతి తరపున మాట్లాడటం లేదు. పైగా అల్లు అర్జున్నే బాధితుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఒక 10 lakhs డీడీ ఇచ్చారు మేడం. దాని తర్వాత నెక్స్ట్ 15th అనేది వాళ్ళు మాట్లాడి అరేంజ్ చేస్తాము చెప్పారు. వాళ్ళు అరేంజ్ చేసి మీకు కాల్ చేస్తామని చెప్పారు మేడం. లగచర్ల ఇష్యూలో జనాన్ని రెచ్చగొట్టి వికారాబాద్ కలెక్టర్పై బీఆర్ఎస్ నేతలు దాడి చేయించారని ఆరోపణలున్నాయి. ఇప్పుడు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక కూడా బీఆర్ఎస్ కుట్ర దాగుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడి గురించి బీఆర్ఎస్ నేతలకు ముందే తెలుసా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలే దాడి చేయించారా? ఆ దాడిని సోషల్ మీడియాలో హైలైట్ చేసేలా ప్లాన్ చేశారా అని అనుమానాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ట్విట్టర్ వింగ్ చాటింగ్ పేరుతో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ చూశాక చాలా మంది ప్రజల్లోనూ నెటిజన్లలోనూ అనేక డౌట్స్ వస్తున్నాయి. మరో 2 గంటల్లో సంచలన బ్రేకింగ్ న్యూస్ రాబోతోంది. అంతా అలర్ట్ గా ఉండాలంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ పేరుతో ఉన్న స్క్రీన్ షాట్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఏ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేయాలో కూడా రాసుకొచ్చారు. హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గర సాయంత్రం 4 గంటల తర్వాత ఓయూ జేఏసీ నిరసన కార్యక్రమం ఉంటే దానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకే బీఆర్ఎస్ ట్విట్టర్ వింగ్ గ్రూప్ లో డిస్కషన్ జరిగినట్లుగా ఈ స్క్రీన్ షాట్లలో ఉంది. అంతేకాదు నిరసనలో పాల్గొన్న వ్యక్తులు గతంలో కాంగ్రెస్ నేతలతో దిగిన ఫోటోలను కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందే రెడీ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దాంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గరకొచ్చే వాళ్లెవరో బీఆర్ఎస్ నేతలకు ముందే తెలుసనే చర్చ జరుగుతోంది. దాంతో బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగుంటుందని సోషల్ మీడియా యూజర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ట్విట్టర్ వింగ్ వాట్సాప్ గ్రూప్ లో జరిగిన చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అధికారం కోల్పోయిన నాటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది పింక్ టీమ్. ఏ చిన్న ఇష్యూ దొరికినా దాంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఏదో రకంగా సర్కారుకు ముడిపెట్టి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు వాళ్ల కుట్రలు వాస్తవాల ముందు తేలిపోతున్నాయి. వాళ్ళెన్ని స్కెచ్లు వేసినా కొద్ది గంటల్లోనే అవన్నీ బట్టబయలైపోతున్నాయి. దాంతో ప్రతిసారి బీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా పరువు కూడా పోతోంది.